నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఏం జగన్ కోర్టు మొట్టికాయలు బాగున్నాయా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏం జగన్ కోర్టు మొట్టికాయలు బాగున్నాయా అని చెప్పేసి అడుగుతున్నట్టుగా పెట్టాను. ఎందుకలా పెట్టాను? నిజానికి నారా లోకేష్ అలాగే ఓపెన్గా అడిగారా అంటే అడగలేదు. కానీ నారా లోకేష్ తరఫున తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి పదే పదే తన కార్యకర్తల చేత, తన నాయకుల చేత, తన అనుచరుల చేత లోకేష్ రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి పదవికి అని చెప్పేసి పిలుపునిప్పిస్తున్నారు. ఎందుకని అంటే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉండి, లోకేష్ హయాంలోనే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి, డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయి అభ్యర్థులు అధోగతి పాలైపోయారు అని చెప్పి వైసీపీ ఆరోపణ. సో దీనికోసమే లోకేష్ రాజీనామా చేయాలని పదే పదే అంటున్నారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని కోర్టుకు కూడా వెళ్ళారు. అయితే ఇప్పుడు కోర్టులో జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. మొన్న మధ్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒకసారి కోర్టులో పిటిషన్ వేస్తే ఆధారాలే లేవు, ఈ పిటిషన్ ఎలా తీసుకోవాలి అని చెప్పి కోర్టు కూడా ప్రశ్నించినట్టు మనం కొన్ని వార్తా కథనాలు చూసాం. అయితే ఇప్పుడు తాజాగా అసలు ఈ పిల్లు మీరు ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి కూడా వైసీపీ ఎమ్మెల్సీని కోర్టు ప్రశ్నించిందట. సో ఆ డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. మెగా డిఎస్సి 2025 నియామకాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. అంటే వైసీపీ వాళ్ళు వేసిన పిటిషన్ ఇది. డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ పిల్ దాఖలు చేశారు. ఏకంగా సిబిఐ విచారణే కావాలని చెప్పేసి అడిగారు. లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదా, లోకల్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదా? సో అయితే ఈ పిల్పై జోక్యం చేసుకునేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిల్లు వేసిన ఉద్దేశంపై న్యాయస్థానం పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సో ఏం వ్యాఖ్యలు చేసింది అనేది ఒకసారి చూద్దాం. మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా అమలు వల్ల పలువురు అభ్యర్థులు నష్టపోయారని, వారి తరఫున తాను ఈ పిల్ వేశానని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం సూటిగా ఒక ప్రశ్న వేసింది. స్పోర్ట్స్ కోటా వల్ల నిజంగానే నష్టపోయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారు నేరుగా కోర్టును ఆశ్రయించాలి కదా అని చెప్పేసి అడిగింది. మరి పాయింటేగా, ఎవరైనా నష్టపోయారనుకోండి, నాకు నష్టం జరిగితే నేనే కోర్టుకు వెళతా. నేను ఎందుకు ఆగుతాను? ప్రభుత్వం వల్ల నాకు నష్టం జరిగింది, నాకు ఉద్యోగం రావాల్సింది ఆగిపోయింది, ప్రభుత్వం వల్ల ఆగింది అంటే ఖచ్చితంగా కోర్టుని అప్రోచ్ అవుతాను కదా. నేను ఎందుకు భయపడతాను? నేను ఎందుకు ఆగుతాను? అలాగా అభ్యర్థులు ఎందుకు భయపడ్డారు, ఎందుకు ఆగారు అది చెప్పండి ఫస్ట్ అని చెప్పేసి కోరుతోంది. వారు స్వయంగా కోర్టుకు ఎందుకు హాజరు కావటం లేదో చెప్పాలని ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నకు పిటిషనర్ తరఫున న్యాయవాది సమాధానమిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేరుగా కోర్టును ఆశ్రయించేందుకు బాధిత అభ్యర్థులు భయపడుతున్నారని చెప్పారు. ఇది మిలీనియం జోక్ అన్నమాట. కోర్టుకి అభ్యర్థులు భయపడుతున్నారట. కోర్టుకి అభ్యర్థులు భయపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న పిలుపునిచ్చినప్పుడు చాలామంది డిఎస్సి అభ్యర్థులు వచ్చారని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్పుకొచ్చారుగా. కాక్రోచ్ ఉద్యమం ఏపీలో మొదలైందని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. మరి అప్పుడు ప్రభుత్వానికి భయపడలేదా బయటకు రావటానికి? అందుకే మిలీనియం జోక్ అన్నాను. అందుకే వారి తరఫున ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీ ఈ పిటిషన్ వేసినట్టు వివరించారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. మరి ఏది పడితే అది చెప్తే తోసిపుచ్చగా అభినందించి దండేసి పూజ చేస్తుందా? బాధితులు కోర్టుకు రావడానికి భయపడుతున్నారనే వాదనతో తాము ఏకీభవించలేమని స్పష్టం చేసింది. అభ్యర్థులు భయపడుతున్నారన్న వాదన సరికాదని చెప్పేందుకు న్యాయస్థానం ఒక ఉదాహరణ కూడా చెప్పింది. మరి కోర్టులో వాళ్ళు అన్ని కేసులు చూస్తుంటే ఉదాహరణలు వాళ్ళకు కాక వైసీపీ వాళ్ళకి వస్తాయా? మెగా డిఎస్సి నోటిఫికేషన్ నియామక ప్రక్రియలను సవాల్ చేస్తూ వివిధ కారణాలతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 335కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయని కోర్టు గుర్తు చేసింది. కరెక్ట్గా గుర్తు చేసింది. మంచి అంశాన్ని గుర్తు చేసింది. ఇది కోర్టు కేవలం వైసీపీ తరఫున లాయర్కో, వైసీపీ తరఫు నుంచి పిటిషన్ వేసిన పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికో గుర్తు చేయటం కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా కూటమి సర్కారు ఎంత క్రిస్టల్ క్లియర్గా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది, ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే వరకు కూడా ఎంత న్యాయబద్ధంగా వ్యవహరించిందనేది చెప్పడం అన్నమాట. సో ఇక అలాంటప్పుడు స్పోర్ట్స్ కోటా బాధితులు కూడా నేరుగా వచ్చి తమకు అన్యాయం జరిగిందని ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించింది. మంచి ప్రశ్న. ఈ సందర్భంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ఉద్దేశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్ అనేది విలువైనదని,
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే దాన్ని వినియోగించాలని హితవు పలికింది. రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లు వినియోగించడాన్ని అనుమతిస్తే దాని అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని కోర్టు వ్యాఖ్యానించింది. మరి ఇలాగా అవతల పార్టీ వాళ్ళ మీద బురద చల్లడానికి ఈ పిల్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉపయోగించుకుంటే మరి ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కే అసలు అర్థమే లేకుండా పోతుంది. అది కరెక్ట్గా కోర్టు వాళ్ళకి సూచించింది. రాజకీయ ప్రయోజనాలతో కూడిన పిటిషన్లను ప్రోత్సహించలేమని పరోక్షంగా స్పష్టం చేసింది. కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో పిటిషనర్ తరపు న్యాయవాదికి ధర్మాసనం ఒక సూచన చేసింది. ఈ పిల్లుపై తదుపరి వాదనలు కొనసాగిస్తారా లేక పిటిషన్ను ఉపసంహరించుకుంటారా అనేది పిటిషనర్ అయిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నుంచి స్పష్టమైన ఇన్స్ట్రక్షన్ తీసుకుని తమ ముందుకు రావాలని న్యాయవాదికి సూచించింది. అంతే కదా మరి, అసలు ఏ ప్రయోజనం లేకుండా ఏ ఉద్దేశంతో ఈ పిల్లు వేశారు మీరు అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని అడిగి తెలుసుకోవాలి. ఇక్కడ ఏ ఆధారాలు లేవు, ఏ అభ్యర్థులు ముందుకొచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పలేదు, ఇంకా ఏ ఉద్దేశంతో ఈ పిల్లు వేశారనేది వాళ్ళు నిర్ణయించుకొని దీన్ని కంటిన్యూ చేస్తారా వెనక్కి తీసుకుంటారా అనేది చెప్పాలి. అయితే ఇక్కడ నాకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్తొస్తున్నాడు. ఒక్క ఆయనే ముందులేండి, రోజా కూడా గుర్తొస్తుంది. పేర్ని నాని మొన్న మీడియా ముందుకొచ్చి పెద్ద పెద్ద సవాళ్లు విసిరారు. ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డితో చర్చకి లోకేష్ సిద్ధమని చెప్పేసి సవాల్ విసురుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని చర్చకు రమ్మని అడుగుతున్నాడు. దీనికోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిఎస్సి మీద అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని, అభ్యర్థులు నష్టపోయారని, నష్టపోయిన అభ్యర్థులు మా దగ్గరకు వచ్చి గోడు వెళ్ళబోసుకున్నారని పేర్ని నాని చెప్పారు. మరి అయితే పేర్ని నాని కోర్టుకు ఎందుకు వెళ్ళటం లేదు? అభ్యర్థులు నష్టపోయారని, తన దగ్గర గోడు వెళ్ళబోసుకున్న అభ్యర్థులు ఉన్నారని వాళ్ళందరినీ ఒక వ్యాన్లో తీసుకుని వెళ్ళొచ్చు కదా కోర్టుకు వెళ్ళి వాళ్ళతో పిటిషన్లు వేయించి, దగ్గరుండి పిటిషన్లు వేయించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడొచ్చు కదా. అలాగే కోర్టుకి తన దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేయొచ్చు కదా. వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ తప్పు అని చెప్పి పేర్ని నాని చెప్తున్నారు. వాటిని సక్రమంగా అమలు చేయలేదంటున్నారు. దానికి ఆధారాలు ఉన్నాయంటున్నారు. మరి కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయటం లేదు ఆధారాలు? కేవలం నారా లోకేష్ని సవాలు విసరడానికి మాత్రమే ఆ మాటలు ఉపయోగించుకుంటున్నారు తప్ప పేర్ని నాని ఎక్కడా వాదనల్లో పసలేదు, ఆయన దగ్గర ఆధారాలు లేవు అన్న విషయం ఈ పిటిషన్ ద్వారా తేట తెల్లంగా ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇక రోజా చూస్తే ఆవిడేమంటదంటే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఆయన రాజీనామా చేశారు, ఇక్కడ నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి అని అంటారు. మరి అయితే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారనేది మనకు గుర్తు చేసుకోవాలి ఒకసారి. అవినీతి జరిగింది అనేది పక్కన పెడితే నీట్ పేపర్ లీక్ అయిన విషయం తేట తెల్లంగా సుప్రీంకోర్టు కూడా కీలకంగా వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ పేపర్ లీక్ అయిన విషయం తేలిపోయింది కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. దాని ప్రకారమే ఎగ్జామ్ కూడా పెట్టారు. అసలు ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ పేపర్ లీక్ అయిన దానికి బాధ్యత తీసుకుని ఆయన క్షమాపణ కూడా చెప్పారు విద్యార్థులకి. సో లీక్ అయిందన్న విషయం తేట తెల్లంగా తెలిసింది కాబట్టి అక్కడ తర్వాత ఆయన్ని రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ డిమాండ్ చేశారు. ఇక్కడ లీక్ అయిందన్న ఆధారాలు చూపించాలి కదా. రోజా ఆ ఆధారాలు చూపించకుండా పదే నారా లోకేష్ రాజీనామా చేయాలంటే నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచి అత్యధిక మెజారిటీతోటి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యాడు అనే ఉక్రోషం రోజా కడుపులో తెరులుగా వస్తుంది, పొర్లుగా వస్తుంది. ఆ ఉక్రోషం, ఆ అసూయ, ఆ ద్వేషం కడుపులో ఎక్కువగా రగిలిపోతున్నాయి. అందుకే నారా లోకేష్ రాజీనామా చేయమని డిమాండ్ చేస్తుంది రోజా అని అనుకుంటారు తప్ప ఇక్కడ నారా లోకేష్ అవినీతి చేశాడని అనుకోరు. ఆధారాలు ఉంటేనే కొన్ని విషయాల్లో మనం మాట్లాడాలి, ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే ఎందుకు పిటిషన్లు వేస్తుంది అని అంటే ఏదో ఒకరోజు కోర్టులు కూడా మాకు అన్యాయం చేస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడటానికేమో, లేదంటే ఇలాగా అనవసరంగా పిటిషన్లు వేయరు కదా. మేము ఎన్ని పిటిషన్లు వేసినా కోర్టులు వెనక్కి పంపిస్తున్నాయి, కోర్టులు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఏదో ఒక రోజు ఆ మరక కూడా కోర్టు మీద వేయాలని చెప్పి ఉద్దేశంతోనే అయ్యుంటుందని చాలామంది పొలిటికల్ అనలిస్టులు మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నారా లోకేష్ అవినీతి చేశాడని మీరు అనుకుంటున్నారా? డిఎస్సిలో నారా లోకేష్ హయాంలో డిఎస్సి సక్రమంగా అమలు చేయబడిందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.